సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా పట్ల హర్యానా ప్రభుత్వ పరోక్ష ప్రేమపై కేజ్రీవాల్ గుప్పించిన ఆరోపణలు మరోమారు కలకలం సృష్టిస్తున్నాయి. ఎదురుదాడే లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ ఆ ప్రభావం తమపై లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. కేజ్రీవాల్ ఆరోపణలు తోసిపుచ్చిన భూపేందర్ సింగ్ సర్కారు డిఎల్ఎఫ్ చట్ట ప్రకారమే ప్రభుత్వ భూములు దక్కించుకుందని స్పష్టం చేసింది. వాద్రా ఆస్తులపై విచారణకు ఆదేశించాలని అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రముఖ స్థిరాస్తి వ్యాపార సంస్థ డిఎల్ఎఫ్ కు అనుకూలంగా వ్యవహరించారన్న సామాజిక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలను ఖండిస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం అధికారులతో చెప్పించింది. రాష్ట్ర అధికారులు డిఎల్ఎఫ్ మధ్య ఉన్న సంబంధాల కారణంగా ఓ ఆసుపత్రి నిర్మాణం కోసం హర్యానా ప్రభుత్వం డిఎల్ఎఫ్ కు భూమి కేటాయించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. అవి నిరాధారమైనవని హర్యానా పట్టణ, గ్రామ ప్రణాళిక, నగర ఎస్టేట్స్ శాఖ డైరెక్టర్ జనరల్ టిసి గుప్తా, హర్యానా రాష్ట్ర పరిశ్రమల మౌలికాభివృద్ధి శాఖ ఎండి రాజీవ్ అరోరా సంయుక్తంగా ఖండించారు. 16 ఏళ్ల క్రితం ఈస్ట్ ఇండియా హోటల్స్ లిమిటెడ్ అనే ఓ సంస్థకు ఆ భూమిని కేటాయించామని, విధానాలకు లోబడి ఆ స్థలాన్ని డిఎల్ఎఫ్ కు అమ్మేందుకు ప్రభుత్వం అనుమతించిందని గుప్తా తెలిపారు. ఇందులో ప్రభుత్వానికి చెందిన భూమి లేదని ఆయన స్పష్టం చేశారు. This land belonged to East India Hotels Limited, and this release was done on 19th of September 1995. When the permission was granted, this land was transferred in favor of DLF Limited by East India Hotel Company. So, from the facts, it is clear that no land belonging to the government or Haryana Urban Development Authority was either allotted or released. 3 ఏళ్ల క్రితం 350 ఎకరాల ప్రభుత్వ భూమి కోసం జరిగిన అంతర్జాతీయ వేలం ప్రక్రియలో డిఎల్ఎఫ్ తో పోటీపడ్డ మరో 2 సంస్థల సాంకేతిక బిడ్లు తెరవకుండానే డిఎల్ఎఫ్ కు ఆ స్థలాన్ని కేటాయించారన్న కేజ్రీవాల్ ఆరోపణలను హర్యానా ప్రభుత్వం తప్పుపట్టింది. ప్రభుత్వ స్థలం కోసం డిఎల్ఎఫ్ తో పోటీపడ్డ సంస్థలు ఎక్కువ ధరను ప్రస్తావించినందుకే భూమిని దక్కించుకోలేకపోయాయని ఆ రాష్ట్ర పరిశ్రమల మౌలికాభివృద్ధి శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ అరోరా వివరించారు. ప్రభుత్వ ధర 1703 కోట్ల రూపాయలుగా నిర్ణయించగా డిఎల్ఎఫ్ 1703 కోట్ల 16 లక్షల రూపాయలకు స్థలాన్ని దక్కించుకుందని అరోరా తెలిపారు. The tender committee first opened the technical bids and found that 2 of the bidders they did not qualify the technical parameters of the tendering process. I would like to categorically state that no parameter was entertained at the time of opening of the tender documents. The evaluation of the tender documents headed by the Secretary Industry, Secretary Town and Country Planning and other officers was done strictly as per the RFP document and no deviation from that was made. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా హర్యానా ప్రభుత్వంతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని డిఎల్ఎఫ్ మరోసారి స్పష్టం చేసింది. 4 దశాబ్దాలుగా డిఎల్ఎఫ్ చేస్తున్న అభివృద్ధి పనులన్నీ చట్ట ప్రకారమే జరుగుతున్నాయని పేర్కొంది. వాద్రా ఆస్తులపై వస్తున్న ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.